నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్సీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ధర్నా విద్యార్థుల సమస్యలపై ఆందోళన కరీంనగర్లో రెడే హాస్పిటల్లో మీడియా సమావేశం వైద్య సదుపాయాలు సేవల విస్తరణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో జరిగిన కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 38 మంది లబ్ధిదారులకు 11.70 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఎన్నికల తర్వాత కేవలం 20 నెలల్లోనే 19వ విడత చెక్కుల పంపిణీ జరగడం ప్రభుత్వ కట్టుబాటునకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతేకాక కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు వంటి పథకాల అమలులో ముందుందని చెప్పారు. రైతులకు యూరియా కొరతపై స్పందిస్తూ చైనాలో యూరియా దిగుమతుల్లో జాప్యం, దేశీయ ఉత్పత్తుల్లో అంతరాయం వల్ల తాత్కాలిక సమస్య ఏర్పడిందని త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. రైతుల ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. నెలకు ఒకసారి సీఎం రిలీఫ్ ఫండ్ల పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం పేదల పట్ల కానీ విపరీతంగా ఖర్చు పెట్టుకున్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు సీఎం సహాయ నిధి నుండి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తాం. మరి మీరందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, గత ప్రభుత్వానికి సంవత్సరాలు రాలేదు. మరి ఈసారి మన ప్రభుత్వంలో ప్రతి నెల 19 నెలలుగా నిరాటంకంగా నిర్విఘ్నంగా ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ప్రభుత్వం ప్రజాపాలన పేద ప్రజల కోసం కట్టుబడి ఉన్నది. ఏ కార్యక్రమం చేసినా కూడా పేద ప్రజలను ఉద్దేశించి చేయడం జరుగుతూ ఉన్నది. అది ఉచిత బస్సు నుంచి మొదలుకుంటే 200 యూనిట్ల ఫ్రీ పవర్ కూడా సిలిండర్ కానీ, అదేవిధంగా నిన్నగాక మొన్న ప్రకటించిన 3 నెలల కింద సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, 10 సంవత్సరాలుగా రానటువంటి రేషన్ కార్డులనిచ్చి ఉన్న రేషన్ కార్డులలో ఎవరైతే నమోదు కాలేదో వాళ్ళందరినీ కూడా నమోదు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి. గోవును పూజించడం, గోవులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ఓహే వైష్ణవ ఠాకూరా ఫౌండేషన్ సభ్యులు అన్నారు. అయితే పెద్దపల్లి జిల్లా ఓదేల మండలంలోని ఓదేల కస్తూరిబా గాంధీ విద్యాలయం, ఓదేల మోడల్ స్కూల్, కొలనూరు హై స్కూళ్లలో గోవు ప్రాముఖ్యతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి గోవు ప్రాముఖ్యత తెలిసే విధంగా ఓహే వైష్ణవ ఠాకూరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలో గోవు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని, గత వారం రోజుల క్రితం పుస్తకాలను పంపిణీ చేసి నేడు విద్యార్థులకు నైపుణ్యత పరీక్షలు నిర్వహించడం జరిగిందని, విద్యార్థుల నైపుణ్యతను పెంపొందించేందుకు ఓహే వైష్ణవ ఠాకూరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు పనిచేస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఓహే వైష్ణవ ఠాకూరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యులు లింగమూర్తి గౌడ్, మల్లేష్, సదాశివరెడ్డి, ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పీజీసీఆర్టీ బాటనీగా పనిచేస్తున్నాను. సో ఈరోజు ఇక్కడ మా కేజీబీ ఓదెల్లో ఓహో వైష్ణవ ఠాకూరా ఫౌండేషన్ వాళ్ళు గో విజ్ఞాన పరీక్ష గురించి విజ్ఞానం కల్పించడానికి ఇక్కడ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామ్లో మా కాలేజ్లో మా స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి ఎగ్జామ్ని రాయడం జరుగుతుంది. సో దీనివల్ల పిల్లల లోపల చాలా అవగాహన పెరుగుతుందని మేము వాళ్ళకు దీన్ని అంతకుముందే వీళ్ళకు కొంచెం అవగాహన కల్పించాము. సో మెయిన్గా ఏంటంటే పిల్లల లోపల ఈ గోమాతను ఎలా రక్షించాలి, ఓకే, ఈ గోమాతను రక్షించడంతో పాటు ఈ గోవుల వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి మనకి నిత్య జీవితం లోపల. పర్టికులర్గా చెప్పాలంటే గోమాత నుంచి మనకు పంచగవ్య అనేటటువంటి
ఒక ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలు అనేటువంటి లభిస్తాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంతం లోపల అసలు గోవులు అనేటువంటి పెంచడమే కరువైపోయింది. వీటిని పెంచడం వల్ల కూడా పిల్లల లోపల కనుక మనం అవగాహన కలిగించినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ వాళ్ళ తల్లిదండ్రులకు చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు వీటి వైపున అవగాహన కల్పిస్తారని మేము వీళ్ళకి ప్రత్యేకంగా వీటి గురించి చెప్పి వాళ్ళతో ఎగ్జామ్ రాయించడం జరుగుతుంది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్తో అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని నినాదాలు చేశారు. ధర్నాకు ముందుగా స్థానిక ఏబీవీపీ నాయకులు ఒక ర్యాలీగా కలెక్టరేట్ వరకు వచ్చి అక్కడ ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకులు రాకేష్, రాష్ట్ర నాయకులు రాంబాబు మాట్లాడుతూ డిగ్రీ, పీజీ కాలేజీల్లో మౌలిక వసతుల లోపాలు తొలగించి ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి. విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ అందించాలి. హాస్టళ్లలో మెరుగైన భోజన సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంస్థల్లో త్రాగునీరు, టాయిలెట్లు, లైబ్రరీలు వంటి మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయని, పలుచోట్ల తరగతి గదులే లేవని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరితో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కన్వీనర్, మున్సిపల్ ప్రెసిడెంటు సహా పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ధర్నా ప్రశాంతంగా ముగిసింది. నిరుద్యోగులు, విద్యార్థులు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులు, విద్యార్థుల మీద ఎగిరెగిరి తంతున్నది. గత ప్రభుత్వము విద్యార్థులను, నిరుద్యోగులను నయవంచన చేసింది, మోసం చేసిందని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో ఈ యొక్క విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రజాప్రభుత్వం స్థాపించడం అని చెప్పేసి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము విద్యార్థులకు న్యాయం చేస్తాం, విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం, అధిక నిధులు కేటాయిస్తాం, ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి నీ ప్రజాప్రభుత్వం వచ్చింది. 20 నెలల కాలం అయిపోయింది, నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. కానీ నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ విద్యాశాఖకు నిధులు కేటాయించడం లేదు, విద్యాశాఖ గురించి పట్టించుకునే లేదు. మొన్నటికి మొన్న నువ్వు అసెంబ్లీ సమావేశాలు ఒకప్పుడు నెల రోజులు, 20 రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాలు 3 అంటే 3 రోజులు పెట్టి ఏం చర్చించినావు? కాళేశ్వరం మీద చర్చించినావు, నీకేవైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటి మీద చర్చించావు తప్పిస్తే విద్యారంగం మీద నువ్వు చర్చించలేదు. నువ్వు ఎందుకు ఉన్నావని చెప్పేసి ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా ఉండి నువ్వు విద్యాశాఖ మంత్రికి న్యాయం చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఏం న్యాయం చేస్తావో ఈ విద్యార్థి సమాజానికి, నిరుద్యోగ సమాజానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ముట్టడి నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్యాశాఖ పైన సోయి లేకుండా పోయింది. ఈ యొక్క విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించి విద్యార్థి లోకనంతా కూడా ఈరోజు రోడ్ల పాలు చేస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం. ఈ యొక్క రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు కావచ్చు, అదేవిధంగా హాస్టల్ నుంచి మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు అనేక రకాల సమస్యలున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి సోయి లేకుండా ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి, నీ యొక్క గవర్నమెంట్ వస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతా ఉన్నావు, నీ యొక్క గవర్నమెంట్ వస్తే విద్యార్థులకు స్కాలర్షిప్ వస్తా ఉన్నావు, ఇదే నీ గవర్నమెంట్ వస్తే ఈ యొక్క గురుకులాల సమస్య తీరుతా ఉన్నావు. ఎక్కడ తీరింది? ఈరోజు నువ్వు ఎన్నికల హామీల కోసమే, ఎన్నికలు గెలవడం కోసమే, ఎన్నికల యొక్క నీ యొక్క కుర్చీగా ఎక్కడం కోసమే నువ్వు ఒక హామీలు చేసినావు అని చెప్పి సూటిగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క నీ హామీలు ఎక్కడ పోయినాయి? విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ 8,700 కోట్లు ఉన్నాయి, అవి పెండింగ్లో పెట్టి ఈరోజు విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి ఒక లక్ష్యాలను ఈరోజు అంధకారంలో నెట్టివేసి
పెద్దపల్లి జిల్లా పట్టణంలోని గత కొద్ది రోజులుగా ఒంటరిగా ఉంటూ వాడలలో తిరుగుతున్న మతి స్థిమితం లేని 2 మహిళలను పెద్దపల్లి జిల్లా మహిళా శిశు వికలాంగులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ అధికారులు గుర్తించి వారిని హైదరాబాద్కు తరలించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ రెస్పాండ్ ఆఫీసర్ స్వర్ణలత మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో గత కొన్ని రోజులుగా మతి స్థిమితం లేకుండా తిరుగుతున్న 2 మహిళలను గుర్తించి చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో మతి స్థిమితం లేకుండా తిరుగుతూ హాస్పిటల్కి వస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాకు హాస్పిటల్ సూపరింటెండెంట్ సమాచారం మేరకు వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అనంతరం వృద్ధాశ్రమం తరలిస్తామని అన్నారు. ఇలాంటి అనాథలు ఎవరైనా ఉంటే తమకు సమాచారం అందిస్తే తగిన చికిత్స జరిపించి వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పిస్తామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ హాస్పిటల్లో గత కొన్ని నెలల క్రితం ఒక గుర్తు తెలియని మహిళ మతి స్థిమితం లేకుండా హాస్పిటల్లో ఇబ్బందికరంగా ఉండడంతో వచ్చే పేషెంట్లకి ఇబ్బంది కలుగుతుందని సూపరింటెండెంట్ గారు మాకు వెంటనే జిల్లా సంక్షేమ శాఖ అధికారికి సమాచారం అందించడంతో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆదేశాల మేరకు తనని హైదరాబాద్లోని చౌటుప్పల్లో గల అమ్మా నాన్న అనాథాశ్రమంలో చేర్పించి తన భవిష్యత్తు ఆరోగ్య స్థిమితం కోసం తనని అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇదే విధంగా రామగుండంలో కూడా ఒక మహిళని 50 సంవత్సరాల మహిళని కూడా ఏరియా హాస్పిటల్ దగ్గర తనని కూడా రెస్క్యూ ఒక నెల రోజుల క్రితం తీసుకొని తన ఇద్దరిని కలిపి అక్కడికే చేర్పించడం జరుగుతుంది. ప్రముఖ ప్రైవేట్ ఆరోగ్య సంస్థగా పేరుగాంచిన రెనీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ శాఖలో గురువారం ఓ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హాస్పిటల్ చైర్మన్, వైద్య నిపుణుడు, నిర్వహణ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. హాస్పిటల్ అందిస్తున్న తాజా వైద్య సదుపాయాలు, సేవల విస్తరణ, ప్రజల ఆరోగ్యంపై తీసుకుంటున్న చర్యలపై వారు సమగ్రమైన వివరణ ఇచ్చారు. మీడియా సమావేశంలో హాస్పిటల్ నిర్వాహకులు మాట్లాడుతూ హార్ట్ కేర్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాల్లో అత్యాధునిక చికిత్సా పద్ధతులు, మోడ్రన్ ఎక్విప్మెంటు, ఆధునిక డయాగ్నోస్టిక్ ల్యాబ్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ముఖ్యంగా రాబోయే రోజులలో క్యాన్సర్ చికిత్స, ఆంకాలజీ సేవలు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ మొదలగు ఫెసిలిటీలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ మా లక్ష్యం అధునాతన వైద్య సేవలను ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావడం. అందుకే ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా, సీఎం రిలీఫ్ ఫండ్, ప్రైవేట్ కార్పొరేట్ హెల్త్ పాలసీలతో పాటు టైఅప్లు చేస్తున్నాం అని తెలిపారు. ఇక హాస్పిటల్లో నిపుణులైన సీనియర్ వైద్యులు, సర్జన్లు, అనుభవజ్ఞులైన నర్సింగ్ సిబ్బంది 24/7 ఎమర్జెన్సీ సర్వీసులు పనిచేస్తున్నాయని వెల్లడించారు. అత్యవసర విభాగంలో అంబులెన్స్ సేవలు, వెంటిలేటర్ సదుపాయాలు, ఐసీయూ, ఎన్ఐసీయూ వంటి అత్యాధునిక ఏర్పాట్లు ఉన్నాయని వివరించారు. సామాజిక బాధ్యతగా రెనీ హాస్పిటల్ తరచూ ఉచిత ఆరోగ్య శిబిరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలియజేశారు. ప్రతి నెల ఒకసారి ఉచిత హెల్త్ చెకప్ క్యాంపు, ముఖ్యంగా మహిళల ఆరోగ్యం, మధుమేహం, ఐబీపీ, హృదయ సంబంధిత సమస్యలు వంటి అంశాలపై ఫోకస్ చేస్తామన్నారు. ఈ సమావేశంలో రెనీ హాస్పిటల్ డైరెక్టర్లు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు నిర్వాహకులు హామీ ఇచ్చారు. కరీంనగర్లో మొట్టమొదటిసారిగా రెనీ హాస్పిటల్లో MICS మిక్స్ సర్జరీ అంటే మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ. ఆ పేరులోనే ఉంది. మినిమల్లీ అంటే చిన్న కోత ద్వారా కార్డియాక్ సర్జరీ చేయడం. కార్డియాక్ సర్జరీ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ. అది ఇక్కడ నుంచి మనం ఎముకను కట్ చేసి స్టెనాటమీ చేసే పద్ధతికి కాకుండా సైడ్ నుంచి చిన్న కోత ద్వారా ఆపరేషన్ చేయడము, అది మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటాం. దీనికి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో ఇది రెనీ హాస్పిటల్లో మొట్టమొదటిగా ఉత్తర తెలంగాణ జరగడం అనేది ఒక గర్వకారణం. దీనికి డాక్టర్తో పాటు, ఆపరేషన్ చేసే డాక్టర్తో పాటు దానికి సంబంధించిన కొత్త పద్ధతులు మనం అవలంబించాల్సి వస్తుంది. ఈరోజు డాక్టర్ రవికుమార్ గారు, CTVS సర్జన్ ఫ్రమ్ SGPGI లక్నోలో మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ అండ్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ చేసిన సర్జన్. తను రోబోటిక్ మీద కూడా కార్డియాక్ సర్జరీస్ చేశారు తను కోయంబత్తూరులో మరియు లక్నోలో. ఇప్పుడు తను
కరీంనగర్లో సేవలు అందిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ డాక్టర్ రవికుమార్ ఇన్ అవర్ టీమ్ యాజ్ ఏ సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ స్కిల్ఫుల్ అండ్ ఎక్సలెంట్ వర్క్. సీనియర్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాదిగ ఉద్యమకారుల సమావేశం నగరంలోని R&B గెస్ట్ హౌస్లో నిర్వహించబడింది. ఈ సమావేశానికి MRPS వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ దేవని సతీష్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీష్ మాదిగ మాజీ ఎమ్మెల్యే అరపల్లి మోహన్ మాట్లాడుతూ ఎస్సీల్లో రిజర్వేషన్ విభజన అనేది మాదిగ సమాజానికి 100 ఏళ్ల అవసరమని స్పష్టం చేశారు. సమాజానికి న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే చట్టం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తమ హామీలను నిలబెట్టుకోవాలని, మాదిగలతో ఆట ఇక సహించపోమని తెలిపారు. ఇకపై ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగుతుందని, రిజర్వేషన్ హక్కు సాధన కోసం సమాజం ఐక్యంగా ముందుకు రావాలని దేవని సతీష్ మాదిగ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిన తర్వాత దళితులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి మంత్రివర్గంలో కానీ అదే రకంగా కార్పొరేషన్ నిధులు ఖర్చు పెట్టడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేసి, అంటే ఎస్సీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది ఎస్సీల కోసం, దాని 10 సంవత్సరాల్లో దానికి తాళాలు వేసిండు ఆయన. దళిత బంధు పేరుతోన దళితులకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి మీరు పాల డైరీలు పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి, షాపులు పెట్టుకోండి అని చెప్పేసి అని కారు నడుపుకుంటారా, ట్రాక్టర్ నడుపుకుంటారని చెప్పి ఆశలు చూపెట్టేసి ఒక హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఆ యొక్క తతంగం చేసిండు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరినీ కూడా మోసం చేసిండు. చివరికి నియోజకవర్గానికి 100 మందికి అని చెప్పేసి అందులో ఊరికి ఒకరికో ఇద్దరికి కూడా అందులేదు, అటువంటి అంతంత మాత్రమే అవి ఆగిపోయినాయి. అంటే ఒక 10 లక్షల పేరుతోన యావత్తు దళిత జాతిని 59 కులాలను ఎస్సీలను మొత్తం సర్వనాశనం చేసి మోసం చేసింది కేసీఆర్ గారు. అయితే ఆయన మంత్రివర్గంలో కూడా ఒకరికిస్తే ఒకరికి ఇవ్వకపోవడం, మాలకిస్తే మాది లేదు, మాదికిస్తే మాలకు లేదు అన్నట్టుగా చేసి ఆ రకంగా పరిపాలనలో ఇబ్బందులను సృష్టించడం. సతీష్ మాదిగ గారిని అభినందిస్తూ మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ABCD వర్గీకరణ చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరి జనాభా ప్రాతిపాదికన మాదిగలకు ఎందరు ఉంటే అంతా అనే నినాదంతో రాహుల్ గాంధీ గారు చెప్పి రేటిది మనం మీరెంతో మీకంతా, కాబట్టి ఆ నినాదంలో మేము ఎంత ఉంటామో మాకు అంతేచ్చే విధంగా 2026 జనాభా లెక్కల ప్రకారం మా వాటా పెంచాలనే మాట మరొకసారి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు విన్నవించుకుంటూ భవిష్యత్తులో మాదిగల యొక్క భవిష్యత్తును కాపాడవలసిందిగా రాజకీయంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుక పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పండిట్ సంజయ్ కుమార్ చేస్తున్న ఈ సైకిళ్ల పంపిణీ ముస్తాబాద్ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుకునే విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం బీజేపీ మండల అధ్యక్షులు సౌళ్ల క్రాంతి ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపైన గోపి హాజరై ప్రభుత్వ స్కూళ్లలో 10వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను జిల్లా అధ్యక్షులు గోపి, ఎంఈఓ రాజిరెడ్డి, ఎస్ఐ గణేష్, బీజేపీ నాయకులు కలిసి పంపిణీ చేశారు. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా మరొక సంకల్పంతో వారు 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ 10వ తరగతిని ఎందుకు ఎంచుకున్నారంటే విద్యార్థుల యొక్క జీవితాల్లో 10వ తరగతి యొక్క మైలురాయి లాంటిది. మరి వారు ఆ మైలురాయిని సాధించాలంటే ఇప్పుడున్న సమయం సరిపోదు కనుక ఆ సమయ పాలన కోసం సమయానికి పిల్లలు స్కూల్కి రావడానికి, అదేవిధంగా 10th క్లాస్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు అని చెప్పి ఇప్పుడే ఎంఈఓ గారు కూడా చెప్పారు. ఆ ప్రత్యేక తరగతులకు గాను రవాణా ఇబ్బంది అవడు, ఆ పాఠశాల సమయం కంటే ముందు రావడం, పాఠశాల సమయం అయిపోయినాక కూడా తరగతి గదులు ఉండుతాయి కనుక అప్పుడు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక అతి సామాన్యమైన కుటుంబం నుండి మనలాంటి వ్యక్తుల కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు కనుక దానికోసం ఆలోచన చేసి ఏ రకంగానైనా నేను ఈ పిల్లలందరికీ
ప్రభుత్వ పాఠశాలను ఎందుకు ఎంచుకున్నారంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలని చెప్పి, అదే రకంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ రకంగా ఉత్సాహపరిచే కార్యక్రమాలు చేస్తే రానున్న రోజుల్లో ఉన్నత ఫలితాలను సాధించాలని. శ్రీనివాస టాకీస్ కనపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ నాన్న గుండెపోటు కోత లఘు చిత్రం పోస్టర్ రిలీజు స్థానిక పిఎం కన్వెన్షన్లో జరిగింది. ముఖ్య అతిథులుగా తెలంగాణ యూట్యూబ్ నిర్మాతల మండలి రాష్ట్ర అధ్యక్షులు తంగడ అశోకరావు, ఉపాధ్యక్షులు కలార్ సత్తన్న గారు, ప్రధాన కార్యదర్శి కనవేని శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీ గారు, కోశాధికారి కాంతాల చిరంజీవి రెడ్డి, గౌతమ్, కనపర్తి రాజు, ఇతర పెద్దల సమక్షంలో ఓ నాన్న గుండెకోత లఘు చిత్రం పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సినిమాలో నటించిన నటీనటులు కాసల్రా హనుమంతు, కనపర్తి శ్రీనివాస్, ఘనమైన శ్రీనివాస్, రాణి అశోకరావు, కలర్ సత్తన్న, దోస కుమారస్వామి, కాంతాల చిరంజీవి రెడ్డి, శివతను ప్రియ, లోన అక్కి, ఇతర తారాగణం. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కనపర్తి శ్రీనివాస్, నిర్మాత కాసల్రా హనుమంత్. శ్రీనివాస టాకీస్ యూట్యూబ్ ఛానల్ పలువురు పాల్గొన్నారు. షిరిడి సాయి సన్నిధిలో కరీంనగర్ భజన మండలి వారి భజన అత్యంత మహిమాన్విత్వం కలిగిన భక్తుల పాలిట, నమ్ముకున్న వారి పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఉన్న మహారాష్ట్రలోని శ్రీ షిరిడి సాయి సన్నిధానం నందు కరీంనగర్కు చెందిన శ్రీ షిరిడి సాయి భక్తజన మండలి 2 గంటల పాటు భజనలతో స్వామివారితో పాటు భక్తులందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. శ్రీ షిరిడి సాయి భక్త భజన మండలి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మరియు గౌరవ అధ్యక్షులు అయిన నలుమాచు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కరీంనగర్ నుంచి చొప్పదండి నుంచి 300 మంది సాయి డివోటీస్ షిరిడీకి వెళ్ళి షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వారి ఆహ్వానం మేరకు పాల్గొని 950వ సత్సంగం భజన కార్యక్రమాన్ని సన్నిధానంలో నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలియజేస్తూ గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో విధిగా షిరిడీకి వెళ్తామని, అక్కడ సన్నిధానం నందు భజన, పురవీధుల్లో అన్నార్థులకు బియ్యము, గోధుమలు పంపిణీ, బ్లాంకెట్ల పంపిణీ మరియు శ్రీ సాయినాథుని పల్లెకి మహోత్సవాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నలుమాచు మనోహర్, రాధా, పల్లెల శ్రీనివాస్, దయాసాగర్, ఆర్ఎస్పీ రెడ్డి, లక్ష్మణ్, పద్మారెడ్డి, దండి లింగన్న, లావణ్య, కాస దేవరాజం, దూస రాము, పిట్టల లచ్చన్న, దూస లక్ష్మీనరసయ్య, దూస రమేష్, జిల్లా కృష్ణమూర్తి, కరుణ, పిట్టల రఘు, విశ్వనాథుల శ్రీనివాస్, రామిడి శ్రీధర్, మమత, ఏవిఎం మధు, ఎల్లంకి అయోధ్య, పద్మ, వెలిచాల పద్మ, పద్మిని తదితరులు 300 మంది పాల్గొన్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో అల్లరిగా మాట్లాడుతూ తినటం, ఇంకా టైంపాస్ చేయటం కామన్. విద్యార్థుల అల్లరిని తగ్గించడం కోసం ఓ వినూత్న కార్యక్రమానికి అక్కడి ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు వారి ప్రవర్తనలో కూడా మార్పును తీసుకొచ్చింది. ఇంతకీ ఆ ఉపాధ్యాయులు తీసుకొచ్చినటువంటి వినూత్న కార్యక్రమం ఏంటి? విద్యార్థులు వచ్చిన మార్పు ఏంటి? ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి వినూత్న కార్యక్రమంపై ప్రత్యేక కథనం. అదేంటి ఏదో వినూత్న కార్యక్రమం అని విద్యార్థులతో రేడియో జాకీలు మాట్లాడినట్లు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అయితే మీరు విన్నది నిజమే. వాళ్ళు అక్కడి పాఠశాలలో రేడియో జాకీలే. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు అక్షయ్, నాతో ఉన్నది నిషిత. మీరు వింటున్నది వాయిస్ గ్రీన్ FM 674.26. ఏయ్ నిషిత, 1.1 నీకిది తెలుసా అంటూ అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వర్తమాన వ్యవహారాలతో సంభాషణ సాగుతోంది. అయితే వీరు రేడియో జాకీలు కాదు, పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు. నిత్యం భోజన విరామ సమయంలో ఈ బడిలో జరిగే FM రేడియో స్టేషన్ కార్యక్రమం ఇది.
పాఠశాలలో చదువుతున్న 30 మంది వాక్చాతుర్యం కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రోజుకు 2 విద్యార్థులు రేడియో జాకీలుగా 15 రోజుల్లో 30 మందికి అవకాశం వచ్చేలా ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఇక పాఠశాల పని దినాల్లో రోజుకు ఒక అంశంతో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా వర్తమాన అంశాలతో పాటు క్రమశిక్షణ, పొడుపు కథలు, జోకులు, మధ్య మధ్యలో దేశభక్తి, పిల్లల పాటలు వినిపిస్తారు. మధ్య మధ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయుల పుట్టినరోజు శుభాకాంక్షలు, సాధించిన విజయాలు, ప్రిన్సిపల్, క్లాస్ టీచర్ల ప్రకటనలు వస్తుంటాయి. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ TGMS. హార్ట్లీ వెల్కమ్ టు 674.26 TGMS వాయిస్ జీ గ్రీన్ FM రేడియో స్టేషన్. మన స్వరం మన స్టైల్లో. నేను మీ సంధ్య ఫ్రమ్ 9th B. నేను తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుకుంటున్నాను. కార్పొరేట్ స్కూల్లో ఎలా ఉంటుందో అంతకన్నా మంచి విద్య మాకు ఇక్కడ అందిస్తున్నారు. అలాగే మాకు ఇక్కడ కొత్తగా లంచ్ టైంలో FM రేడియో అనేది స్టార్ట్ చేశారు. ఈ ఆర్డర్ మా ప్రిన్సిపల్ సార్ ఇచ్చినా కానీ నరేంద్ర బాబు సార్ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. మమ్మల్ని ఒక 30 మెంబర్స్ని ఒక టీం లాగా చేశారు. ఒక్కొక్క వీక్లో ఒక్కొక్కరికి ఒక 2 మెంబర్స్ని ఒక్కొక్క జోడీలాగా చేసి మాకు ఈ సెగ్మెంట్స్ ఇస్తున్నారు. మేము ఇది లంచ్ టైంలో చెప్తున్నాము. అందరూ ఇది వింటూ చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. మోటివేషన్ మండే, టాలెంట్ ట్యూస్డే, వెల్నెస్ వెనస్డే, థాట్ఫుల్ థర్స్డే, ఫన్నీ ఫ్రైడే, సక్సెస్ఫుల్ సాటర్డే అని ఇలాగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సెగ్మెంట్ని పెట్టి మాకు సార్ ఇస్తున్నారు. మేము ఇది చెప్పడం, ఇందులో మాకు ఆపర్చునిటీ కలగడం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. FM రేడియో అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కనిపిస్తుంది, కానీ మాకు ఇక్కడ ధర్మారంలో కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్కి, నరేంద్ర బాబు సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మేము ఇందులో చెప్పడం వల్ల ఇంకా ఎక్కడైనా మాట్లాడడానికి భయపడకుండా ఉంటాము. మాకు మాట్లాడడానికి భయంగా ఉండకుండా ఉంటుంది. ఇది పెట్టడం వల్ల మేము ఎక్కువ నాలెడ్జ్ కూడా మేము చెప్తూ గెయిన్ అవుతున్నాము. పాఠశాలలో 674 మంది విద్యార్థులు, 26 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. పాఠశాల చుట్టూ పచ్చని పంట పొలాలున్నాయి. అందుకే దీనికి వాయిస్ గ్రీన్ FM 67.26 స్టేషన్గా పేరు పెట్టామని ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. రసాయన శాస్త్రం టీచర్ నరేంద్ర బాబు పర్యవేక్షిస్తున్నారు. అందరూ ఆవరణలో కూర్చొని భోజనాలు చేసే 45 నిమిషాల సమయాన్ని ఇలా వినియోగించుకుంటున్నారు. తెలంగాణ మోడల్ స్కూల్ ధర్మారం, ఇందులో FM రేడియో అనేది కొత్తది స్టార్ట్ చేసిర్రు. ఇందులో చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా జాయ్ఫుల్గా అన్నీ చెప్తున్నారు. బర్త్డే విషెస్ కానీ, పొడుపు కథలు, ఫ్యాక్ట్స్, అన్నోన్ ఫ్యాక్ట్స్, తెలియని విషయాలు అన్నీ చెప్తున్నారు. ఫస్ట్లో లంచ్ అనేటప్పుడే చాలా అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు, కానీ ఇది రావడం వల్ల అందరూ ఇప్పుడు ఇదే వింటున్నారు, మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు. మా టీచర్ వాళ్ళు కూడా చాలా ఫ్యాక్ట్స్ చెప్తున్నారు ఇందులో. దీనివల్ల మాకు చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఇది పెట్టినందుకు మేము చాలా హ్యాపీగా లంచ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్ గారికి అలాగే నరేంద్ర బాబు సార్కి చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మధ్యాహ్నం సెషన్లో కొంచెం టైం ఎక్కువ, లంచ్ టైంలో 45 మినిట్స్ ఉంటుంది కాబట్టి 15 మినిట్స్లో లంచ్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి మిగతా హాఫ్ అన్ అవర్ అంతా కూడా మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడ్డాయి. ఆ హాఫ్ అన్ అవర్ అంతా కూడా వట్టిగా చిట్ చాట్ చేయడం స్టూడెంట్స్తోని, అంటే పక్కన ఉన్న ఫ్రెండ్స్తోని, స్టూడెంట్స్ అందరూ కొద్దిమంది స్టూడెంట్స్ స్కూల్ ఆర్టికల్స్ను మిస్ప్లేస్ చేయడం కానీ, డ్యామేజ్ చేయడం కానీ, సో వాష్రూమ్లకి వెళ్ళి టైం వేస్ట్ చేయడం కానీ, కొద్దిమంది బాయ్స్ అట్లా గ్రూపిజం స్టార్ట్ చేయడం కానీ, అవన్నీ కొన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వీటన్నిటి నిరోధించడం కోసమని ఏదైనా ప్లాన్ ఉంటే బాగుంటుందనే ఆ ఉద్దేశంతో ఆలోచించిన సందర్భంలో వచ్చిన ఆలోచన రేడియో FM స్టేషన్. SSC న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ABVP ధర్నా, విద్యార్థుల సమస్యలపై ఆందోళన. కరీంనగర్లో రెడీ హాస్పిటల్లో మీడియా సమావేశం, వైద్య సదుపాయాలు, సేవల విస్తరణ, ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి. ఇవి ఇప్పటివరకున్న SSC న్యూస్. నమస్తే.